ఎన్టీఆర్ జిల్లాలో 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందర్లపాడు మండలం విపరింతలపాడులో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ వర్ల జాషువా అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. జగ్గయ్యపేటలో హాస్టల్లో ఉంటూ విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. డిసెంబర్ 26న బాలికపై అత్యాచారం జరిగిందని తెలుస్తోంది. బాధితురాలు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చందర్లపాడు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి. మైనర్ బాలికపై అత్యాచారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులో చూసిందని కూడా చెప్పుకోవచ్చు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలోని విపరీతపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మైనర్ బాలిక గత నెల 25వ తారీఖున క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ఆ మైనర్ బాలిక ఇంటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ అతనిపై ప్రేమ చూపించి ఆ తర్వాత అతను ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేశారని కూడా ఇప్పుడు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి మైనర్ బాలిక కడుపు నొప్పితో ఉండగా ఆ తల్లిదండ్రులు ఆ పాపని ప్రశ్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జాషువా ఆటో డ్రైవర్ జాషువా ని పిలిపించడం, ఆ తర్వాత మాట్లాడడం, అది అక్కడ బెడ్స్ కొట్టడంతో పోలీసులకు ఆశ్రయించారు బాధితుడు. అయితే ఇప్పుడు ఆ జాషువాపై ఇప్పుడు కేసు నమోదు చేశారు. పూర్తిగా అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పరిస్థితి. అయితే పోక్సో చట్టం కింద అతనికి ఇప్పటికే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బాలిక గత నెల 25న క్రిస్మస్ సెలవులకి రావడం, ఆ తర్వాత ప్రేమ వ్యవహారం చూపించి ఆ అమ్మాయిపై అత్యాచారం చేయడంతో పూర్తిగా గత 4 రోజుల నుండి ఆ పాప కడుపు నొప్పితో బాధపడిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం తరచూ ఇది జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన కఠిన చర్యలు చేపట్టాలని కూడా ఇప్పుడు ప్రజలైతే అక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమటికి ప్రస్తుతం అతనిపైన కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.